గైస్ మీరు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలా ఒకవేళ మీరు హోమ్ స్క్రీన్ ఇంకా లోడింగ్ స్క్రీన్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ హోమ్ స్క్రీన్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఫస్ట్ హోమ్ స్క్రీన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరైతే MIC అయితే టైప్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ MIC ఇక్కడ ఇది ఒత్తితే మనకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ అయితే వాళ్ళకైతే ఓపెన్ అయిపోతుంది చూసుకోవచ్చు. ఇక్కడైతే నాకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే నా ఫస్ట్ ఫోటో అయితే ఇస్తున్నా దీనికి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో నాకేం తెలియదు. ఓకే డన్ అన్నా కదా, డన్ అనే అనాలి. ఇప్పుడు మనం బ్యాక్ పోయి చూస్తే మనకైతే ఇప్పుడైతే నేను QR కోడ్ వచ్చింది అంటే నేను మనం తప్పు చేసినట్టు మళ్ళీ అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం. MIC కదా, ఇప్పుడైతే మనం అయితే మళ్ళీ అయితే ఒకసారి అయితే MIC అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు నేనైతే ఫోన్ ఓపెన్ చేసి ఇప్పుడైతే ఇక్కడైతే సర్చ్ బార్ క్లిక్ చేసా. ఇప్పుడు ఇక్కడైతే MI ఇక్కడ MIC అయితే మనం అయితే టైప్ చేయాలి. నేను ఏదో తప్పు చేసినట్టు నాకు కాబట్టి నాకైతే రాలేదు. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి ఇప్పుడైతే తొందరగా అయితే చేసేద్దాం. ఇక్కడైతే నా ఫోటో అయితే నేనైతే ఇక్కడైతే ఇరికిచ్చేసాను. ఇప్పుడు నేనైతే వెళ్ళి అయితే చూస్తా నా ఫోటో వస్తుంది లేదు చూసుకుంటాను. నా ఫోటో అయితే ఇప్పుడైతే వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ అయితే కూర్చోపు అయితే ఆగి ఇప్పుడైతే నేను లోడింగ్ స్క్రీన్ ఎలా చేంజ్ చేయాలి, ఇప్పుడు లోడింగ్ స్క్రీన్ ఎలా చేంజ్ చేయాలైతే నేను మీకైతే చూపించబోతున్నాను. లోడింగ్ స్క్రీన్ చేంజ్ చేయాలంటే మీరు మళ్ళీ ఇక్కడికి పోయి LIC అని టైప్ చేయాలి. ఇప్పుడు నేను LIC అని టైప్ చేస్తాను. LIC ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే LIC అని టైప్ చేస్తాను. ఇక్కడ డన్ వచ్చి మనం అయితే ఇది వస్తామనుకో మనం మళ్ళీ గ్యాలరీకి అయితే వెళ్ళిపోతాం. ఓకే మనం అయితే గ్యాలరీకి అయితే అరే నేనేం ఫోటో సెలెక్ట్ చేసుకోలేదురా నాయన. ఇక్కడ నేనైతే మళ్ళీ ఇక్కడైతే నేనైతే మళ్ళీ LIC అయితే టైప్ అయితే చేశాను. ఇక్కడైతే మనకైతే వస్తుందో లేదైతే మనం అయితే టైప్ చేస్తుంది. ఇప్పుడు నా సెకండ్ ఛానల్లో అయితే ఇక్కడైతే పెడతాం. నాకైతే డన్ అని వచ్చింది. ఓకే ఇప్పుడైతే నాది ఇలానే ఉన్నాయి. ఓకే మన సెకండ్ ఛానల్లో కూడా వచ్చింది చూసుకోవచ్చు కదా. నేనైతే రియల్ చెప్పా. ఓకే ఇవాళ వీడియో ఇంతే. బాయ్.